బాబు ఇంక వచ్చండి. ఈరోజు తమ్ముడు వచ్చేయాలి ఇంకా. ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు అందరికీ, ఈ జిల్లా అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి శాసనసభ్యులు, పెద్దలు నంబూరి శంకరరావు శాసనసభ్యులు గారికి, నర్సరావుపేట శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, పెద్దలు పూజ్యులు జలవనరుల శాఖ మంత్రి వర్యులు అమ్మటి రామారావు గారికి, పెద్దలు మిత్రులు సివిల్ సప్లై శాఖ మంత్రులు కానమూరి నాగేశ్వరరావుకి, సోదరి చిలకలూరిపేట శాసనసభ్యురాలు ఆరోగ్య శాఖ మంత్రులు విడుదల రజనీ గారికి, ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి మా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకి, గ్రామ పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, సోదర మనులు లేరనుకోండి, సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చెప్పారు మనులకి, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనకి ఊహ తెలిసినాక ఈ రాజకీయాలని దగ్గర నుంచి చూసినప్పుడు చాలామంది రాజకీయాల్లో ఉంటారు, ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు, అనేక రకాలుగా ప్రజలకి సేవలు అందించాలి, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలి, అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలి, వారి పిల్లలకి వారి కుటుంబాలని బాగు చేయాలి, సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలి అనేటువంటి తపంతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రులకి ఎక్కువ రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో బలమైనటువంటి ముద్ర వేసుకుని చెక్కు చెదరినటువంటి అభిమానాన్ని సంపాదించుకుని వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉంటే మా చంద్రబాబు నాయుడు లాంటి దొంగలకి అధికారం దక్కదు. ఈ అధికారం దొక్కకపోతే ఆయన్ని అధికారంలో తీసుకురావాలని చెప్పి 420 బ్యాచ్ ఉంటుంది. 420 అంటే నలుగురు. ఎవరంటే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, .5 అదే TV5, ఇటువంటి వాళ్ళందరూ కలిసి కుట్రలతో కుతంత్రాలతో ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాధనాలు ఏంటంటే పొద్దున్నే
తుడుచుకునే పేపర్లు 2 దేనికి పనికి వస్తాయి? ఈ రోజు చదివినటువంటి మొన్న చదివినటువంటి న్యూస్ పేపర్లో ఈ రోజు ఎవరన్నా అడిగితే ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? ఏబిఎన్లో 4 రోజుల నాటి పెట్టినటువంటి డిబేట్ని ఎవరైనా చూసినాన్ని పలానా తారీఖు నేను డిబేట్ పెట్టాడు, ఏం పెట్టి తెచ్చాడు మనకేం తెలుసు, గుర్తుండదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూస్తారు, వెళ్తారు. అయితే వాటిని నమ్ముకుని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, చంద్రబాబుని అధికారంలో తీసుకురావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుల నుంచి సామాన్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు నాయకుల వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ రోజు ఎన్టీ రామారావు 94లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధికారంలోకి వచ్చాడు. అటువంటి ఎన్టీ రామారావు వెనక్కి తిరగకుండా ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టుకుపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అని చెప్పినటువంటి వెధవులు 3. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర ఉంటే ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు, ఆయన సర్వనాశనం చేసేస్తాడని చెప్పి పేపర్లో రాసి ప్రజలను నమ్మించి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను కూడా బయటికి లాక్కొచ్చి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పనిచేయించి ఆ రోజు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించి ఎన్టీ రామారావుకి 74 ఏళ్ల వయసులో మెడపట్టి బయటికి గెంటి పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వెధవులు 3. ఈ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఉంటాయి మనకి, ఆయన రాకుండా ఉండటానికి అనేక వార్తలు రాశారు. అయినా 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి 45 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 75 రూపాయల పెన్షన్ 17 లక్షల మందికి ఇస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయల చొప్పున 74 లక్షల మందికి ఇచ్చాడు ఆయన. ఈ రకంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అనేక నీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఈ రైతాంగం బాగుండాలని చెప్పి పులిచెందలు కావచ్చు, పులిచెందలు ఎవడు కట్టాడని స్వతంత్రం వచ్చిన కట్టగలిగాడా? రాజశేఖర రెడ్డి గారు. పోలవరం కట్టాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి శంకుస్థాపన చేశారు, దానికి ఎస్టిమేషన్లు వేశారు, పోలవరాన్ని టెండర్లు పిలిచి దానికి అనేక క్లియరెన్స్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును మొదలెట్టినటువంటి మనగాడు ఎవడంటే రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఉంటే మనకి ఆటలు సాగో, ఎప్పటికీ మనం అధికారంలోకి రాలేమని చెప్పి ఆయన మీద ఉంటాగే వండి వార్తలు రాంచడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో పలసం చేయాలని చెప్పి ఆయన జలయజ్ఞం చేస్తే ధనయజ్ఞం చేస్తున్నాడు అని చెప్తాడు. రాజశేఖర రెడ్డి గారు పక్కా రైతులాగా పంచికట్టుకొని రైతుల యొక్క సంక్షేమం కోసం ఆలోచించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక డాక్టర్గా పేదవాడి ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు ప్రమాదవశాత్తు. ఇలా దించే పని లేకుండానే ఏమైంది? రాష్ట్రం 2 ముక్కలైంది. ఈ రాష్ట్రం 2 ముక్కలైంది. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రాష్ట్రం 2 ముక్కలయ్యేదా? ఆయన శిరస్సు 2 ముక్కలైనా కూడా ఈ రాష్ట్రం 2 ముక్కలు ఉంచేవాడు కదా.
ఈ రోజు ఎన్టీ రామారావుని పోగొట్టుకున్నాం, రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు చిన్న వయసులో. ఆయన రావటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు మీరందరూ కూడా చూశారు, ఎన్ని అవమానాలు పొందాడు మీరందరూ చూశారు. ఆ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో టైఅప్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో వేధించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చేసాడు. వీళ్ళకు ఉన్నటువంటి మీడియా మేనేజ్మెంట్తో. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడు, గుండె గలవాడు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. దేన్ని ఎవరు నమ్మి ఈయన రామోజీరావు నమ్మే, లేక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నమ్మే, లేక బిఆర్ నాయుడు నమ్మే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మాడు అతను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నమ్మాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల ద్వారా బాగుపడినటువంటి కుటుంబాలను నమ్మాడు. నా తండ్రి ఇన్ని మంచి పనులు చేశాడు. ఈరోజు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మా తండ్రిని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, పేరు లేకుండా చరిత్ర లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పి గమనించాడు. బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ఎవరు నమ్మి? మిమ్మల్ని నమ్మి. రామోజీరావుని, రాధాకృష్ణ, బిఆర్ నాయుడిని, డయాస్ మీద ఉన్నటువంటి మమ్మల్ని కాదు నమ్మింది ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని మీ అందరినీ నమ్మి కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. ఈ రోజు ఒక్కడిగా మొదలైనటువంటి ప్రయాణం అనేక ఆటుపోట్లు, 16 నెలలు జైలు జీవితం అనిపించాడు ఈ దుర్మార్గుల వల్ల. అయినా కూడా ఎక్కడా కూడా చిరునవ్వు వాళ్ళ ముఖంలో. ఏదన్నా మీడియా సమావేశంలో ఫ్రస్ట్రేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గాలినే సంభవిస్తాడు. కానీ ఈ రోజు కూడా చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాము. మనం రామోజీరావు గారే అంటాడు. రామోజీరావు అని చెప్పి కనీసం వ్యక్తిగతంగా రామోజీరావు కూడా సంభావించడు. ఎక్కడ కూడా ఒక మాట తోలడు. వయసులో చిన్నాడైనా ఎవరు అనిపించినటువంటి మన ఎవరు కూడా అనిపించడానికి కష్టాలు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేశారు. 16 నెలలు జైలు జీవితం అనిపించాడు. ఎన్ని అవమానాలు. ఒకరిని టీవీలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పిస్తాడు. జగన్మోహన్ రెడ్డి భార్యని తల్లిని కొడతాడని చెప్పిస్తాడు ఒకడు. ఇష్టం వచ్చినటువంటి ప్రచారాలు, 1,00,000 కోట్లు తినేసాడని చెప్పి ఒకడు. దీని మీద గంటల డిబేట్లు. ఒక మనిషి ఈ హాల్లో కాదు ఈ రాష్ట్రంలోనే కనీవిని అనేటువంటి అవమానాలు పొంది, ఆర్థిక ఇబ్బందులు పొంది, జైలు జీవితాన్ని అనిపించి ఈ రోజు వీటన్నిటినీ ఎదుర్కొని రాటు తేలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చాడు. ఒకే ఒక సంకల్పం అయింది, నా తండ్రి బొమ్మ పక్కన నా బొమ్మ కూడా ఉండాలి. ప్రతి కుటుంబానికి రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను సహాయం అందించాలి. నా తండ్రి అర్ధంతరంగా మరణించారు యాక్సిడెంట్లో. ఆయన మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు, ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అమలు చేసి తీరాలి. ఈరోజు విద్యారంగం చూసుకోండి. ఎవడు అడిగాడండి? స్కూల్ పిల్లలు వచ్చి ఆయన అడిగాడా మా స్కూల్ బాగు చేద్దామని చెప్పి? మాకు ఇంగ్లీష్ మీడియం పెట్టమని చెప్పి ఎవరు అడిగారు? స్కూల్ డ్రెస్సులు ఇవ్వమని చెప్పి ఎవరు అడిగారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా ఆర్థికంగా బాగున్న పిల్లలతో పాటు చదువుకోవాలని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు లేనటువంటి పిల్లలకి స్కూల్స్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్. అదేవిధంగా ఆ పిల్లల్ని స్కూల్ పంపకుండా కూలి పనులు పంపుతారని చెప్పి 75% ఆదరణ ఉండాలి. మీ పిల్లల్ని మీరు స్కూల్ పంపించండి, వాళ్ళు సంపాదించేటువంటి కూలి డబ్బులు నేను మీకు ఇస్తాను, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పి మీరు పిల్లల్ని స్కూల్ పంపొద్దని చెప్పి పంపని డబ్బులు ఇచ్చి మరి పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పెట్టేటువంటి ఫుడ్లో మెనూలో 700 కోట్ల రూపాయల సంవత్సరానికి బాధం. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు, వాళ్ళు వేసుకున్నటువంటి సాక్స్లు, వాళ్ళు వేసుకున్నటువంటి బూట్లు, వాళ్ళ బ్యాగులు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సిలబస్, మన ఎవరు కూడా మన పిల్లలకి ఏం చదువుతున్నారు, ఏం బట్టలు, ఏం బూట్లు వాళ్ళు చూసుకుని వాళ్ళు కొనుక్కుంటారు. మనం పరిశీలించి ఇది కొనండి తీసుకోండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఏ కుటుంబంలోనూ కూడా ఉండవు. ఒక తండ్రి స్థానంలో పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని చెప్పి
వాళ్ళు చదువుకుంటే ఆ పేద కుటుంబాలు ప్రతి కుటుంబం కూడా పైకి వస్తుందని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి ఈ 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద తల్లు లేకుండా ఇస్తున్నాడు. 20,000 కోట్ల రూపాయలతో స్కూల్ ఆధునీకరణ చేస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలతో వాళ్ళ బుక్స్ కానీ బట్టలు కానీ ఇతర సామాగ్రి ఇప్పుడు 8th క్లాస్ ల్యాప్టాప్ ఇస్తానని చెప్తున్నాడు ఆయన. 700 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంటే 60,000 కోట్ల రూపాయలు ఒక్క స్కూల్లో చదివేటువంటి ఓట్లు లేనటువంటి పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళే రేపు భవిష్యత్తులో వీళ్ళు పెరిగితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా బతకాలన్నటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. డబ్బులు సంపాదిస్తే కుటుంబాలు ఒకళ్ళు సంపాదిస్తే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక ఆశతో ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. దాంట్లో ఈ 420 నా కొడుకు లేఖలు పెంపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 70% కండిషన్ పెట్టాడు అంటాడు అమ్మఒడికి. అసలు అమ్మఒడి ఇచ్చే దేనికి? మీ పిల్లల్ని స్కూల్ పంపండి, వాళ్ళకి వచ్చేటువంటి కూలి డబ్బులు పోతాయని మీరు బాధపడవద్దు, ఆర్థికంగా నేను తోడుంటాను వాళ్ళ తరఫున అని చెప్పి. అంటే స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి కూలి పంపించేస్తే అమ్మఒడి ఇస్తారా? ఆ నిబంధన పెడతాం తప్ప ఎవడన్నా అన్నం తినే నా కొడుకు చెప్తాడు తప్ప అని చెప్పి ఈ 420 గారు తప్పించి ఎవడన్నా చెప్తారా? మీ పిల్లల్ని స్కూల్ పంపించండి, 70% ఆకుంటే 15,000 అంటే స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ కూలి పని పంపిస్తే అమ్మఒడిస్తారా? వీళ్ళకి కావాల్సింది అదే. ఈరోజు ఈ రకంగా టీవీలో డిబేట్లు పెట్టుకుని సూటు బూట్లు వేసి ఎవడో 4 మేధావులను కూర్చోబెడతాడు. ఎవడో ఏం మేధావు దేనికి మేధావు తెలియదు. మీరు ఏబిఎన్ టీవీ చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఈ ర్యాంకులో ఒక సూటు బూటు ఆ 4 పలానా ఆయన ఒక మేధావి, ఆయన ఒక మేధావి, అక్కడి నుంచి ఒక మేధావి, ఇక చర్చ మొదలు పెడతారు డిబేటు. అమ్మవాడిలో 70% కోత లేదంటే దేనికంటే దాని మీద డిబేటు. ఇటువంటి వ్యక్తులు ఆరోగ్య రంగం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినాక ఈ 13 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు 72 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 11 మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే దాదాపు 8-9 వేల కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జిల్లా ప్రభుత్వం. 72 ఏళ్లలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి. 3 సంవత్సరాల్లో 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తాయంటే ఇంక ఏం మాడతారు వీళ్ళు? అన్నం తినేవాడు నా కొడుకులేను. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పిల్లలు ఎవరు చదువుతారు? 100% మెరిట్ మీద చదువుకున్నటువంటి పేద పిల్లలు అక్కడికి వెళ్తారు. నా పిల్లలకి కుదరదు అక్కడ, ఎందుకంటే నా పిల్లలు యావరేజ్ చదువుతారు. నేను డొనేషన్ పెట్టి ప్రైవేట్ కాలేజీలో చదివించుకోవాలి. గవర్నమెంట్ కాలేజీలో ఒక డొనేషన్ సీట్ కూడా ఉండదు. 150 మంది విద్యార్థులు జాయిన్ అయితే 150 మంది కూడా పేద విద్యార్థులు. డబ్బులు కట్టలేనటువంటి పేద పిల్లలకి ఒక్కొక్క కాలేజీకి సీట్లు వస్తాయి. 16 కాలేజీలు అంటే 2500 మంది డాక్టర్లు అవుతారు సంవత్సరం. ఇక్కడ కొత్తగా డాక్టర్లు జాయిన్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇటువంటివన్నీ గాలికి వదిలేసి రోడ్డు వేయలేదు, గుంత పడింది, నా కారు సాగర్ దెబ్బతింది, రోడ్లు వేద్దామంటే 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రోడ్లు వేసి వెళ్ళిపోయాడు. బిల్లు లేకుండా వెళ్ళిపోయాడు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ నెల 15వ తారీఖు లోపు ఈ రాష్ట్రం ఉన్నటువంటి గోతులన్నింటినీ కూడా పూడ్చి ఎగ్జిబిషన్ పెట్టమంటాడు ప్రతి నియోజకవర్గం మున్సిపాలిటీలోనూ. గతంలో ఎటువంటి గోతులు ఇప్పుడు అటు ఎలా పూడ్చారు రోడ్లు చేసామని చెప్పి ఎట్టా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డబ్బుతో ఆదాయంతో అనేక రకాలుగా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కనుక పోగొట్టుకున్నట్లయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, దొంగల చేతికి అధికారం అవుతుంది. చంద్రబాబు నాయుడు బిల్డప్ బాగా అంటారు అతన్ని. బొంబాయి మాటలన్నీ అన్ని బొంబాయి మాట్లాడు. కరెక్ట్ గారి పేరు పెట్టాలంటే బొంబాయి పెట్టండి సరిపోతుంది. అన్ని బిల్డప్లే. నేను లైఫ్ టైం మనిషిని కాదు. మహానాడు బాగా సక్సెస్ అయింది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు.
నేను 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చేస్తా, పిన్నెల రామకృష్ణారెడ్డి నీ అంతు చూస్తా, నువ్వు ఎక్కడికి పారిపోలేవు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నేను పట్టుకొస్తా, నా బొచ్చుకే కదా లోకేష్ గారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు శాసనం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ బాబు లోకేష్ గారు పప్పు తింటే ఇంటికాడ కూర్చుంటాడు. అప్పుడు ఆయన బాబు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి బై ఎలక్షన్ నిలబడ్డాడు. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి దేనికైనా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నీ బాబు ఎప్పుడో 2 ఏళ్లకు అధికారంలోకి వస్తాడు, నువ్వు వచ్చి మా బొచ్చు పీకుతావు అని చెప్పి ఇప్పటి నుంచి భయపడి వణికిపోతావు. ఇక్కడ నీ దగ్గర నీలాంటి సోడదాం అనుకున్నావా? మంగళగిరిలో కాదు తమ్ముడు, ప్రపంచంలో ఎక్కడ మంగళగిరి పేరు కూడా తెలియదు, మంగళగిరి అంటే నేను పిట్టు పెడతాడు ఇంటికాడ కూర్చొని. అది అంటే ఆయన పెట్టాడు, పొరలేదు వెదవ, ఎవడో దానికి ఒక ప్రోత్సాహం పెట్టుకున్నట్టున్నాడు, అతను పెడతాడు బాబు. బయోడేటా లేనాడికి భయం ఉంటుంది, అది బయోడేటా ఉన్నాడికి భయం ఉంటుంది, బయోడేటానే లేనాడికి అసలు భయం ఉంటుంది. బయోడేటా గూగుల్లో కొట్టామనుకో ఏపీ పప్పు అని వచ్చేది బయోడేటా. ఎవడ పేరు కొట్టవసలా, గూగుల్లోకి వెళ్ళి ఏపీ పప్పు అని కొడితే మనాడి బయోడేటా కాబట్టి అమ్మటి రాంబాబు గారిని ఆయన జన్మలకి శాఖ అని పనికిరాడు. దేవుని ఉన్నాగడే కరెక్ట్గా పనికి వస్తాడు. 2018లో రాసుకోండి అని చెప్పాడు పోలవరం. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు కానీ స్థాయి కానీ చంద్రబాబు నాయుడు ఉందండి. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు ఎందుకు పోలవరం కంప్లీట్ చేయలేకపోయావు? రాజశేఖర రెడ్డి గారు మొదలైనటువంటి ప్రాజెక్టు అది చాలా పెద్ద ప్రాజెక్టు, దాదాపు 70,000 కోట్ల రూపాయలు కావాలి. అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, పునరావాసం కావచ్చు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి, పవర్ ప్లాంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పేది ఒకటే, పోలవరం గ్రావిటీతో రైతులకు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే ప్రాజెక్టు కట్టేది మొత్తం మూసేస్తే పైన ఉన్నటువంటి కొన్ని ఊళ్ళు, దాదాపు ఎన్ని ఊళ్ళు వేసిపోతే పోలవరంలో ఎన్ని విలేజ్లు వేసిపోతాయి? 400 చిల్లర విలేజ్లు వెళ్ళిపోతాయి. అంటే మన గ్రామాలు 400 గ్రామాలు ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. వీళ్ళందరూ కూడా పునరావాసం కల్పించాలి. వేరే చోట విలేజ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అయినప్పటికీ ప్రాజెక్టు కట్టగానే ఎవడో కూడా ఫుల్గా వాటర్ పెట్టరు. మొదటి సంవత్సరం 20%, రెండో సంవత్సరం 40%, మూడో సంవత్సరం 60%, 5 సంవత్సరాలుగా దాన్ని నింపుతారు. ఎందుకంటే దాని స్ట్రెంగ్త్ పరిశీలిస్తారు, నింపుతారు. అయినా రైతులకు ఇబ్బంది లేకుండా గ్రావిటీతో గేట్లు ఎత్తగానే కాలాల ద్వారా నీరు వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్తే పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం? కంప్లీట్ చేసింది ఎవడు? నరేంద్ర మోడీ గారు. ఆయన అడిగితే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు నేను పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం నరేంద్ర మోడీ అని అడిగాడు. ఏమవుతుంది? ఈడీ నోటీస్ అవుతుంది పొద్దున్నే. ఈడీ నోటీస్ వస్తుంది బాబు కొడుకులకి ఇద్దరికి. అందుకని మోడీ గారిని అడగాడు. మోడీ గారిని అడగాల్సిన కూడా మన అడుగుతాడు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతావు ఆపు అంటాడు. దత్తపుత్రుడేమో ఆ పార్టీలో పెట్టి కాంప్రమైజ్ కోసం వాళ్ళతో కలిసి నడుపుతూ ఉంటాడు. అది మనం వెళ్ళి ఆపాలంటాడు. మన ఎంపీలు కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వెళ్ళలేదు. దానికోసం ఒరిస్సాలో కొన్ని గనులు మాకు కేటాయించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీలు పెట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ 303 మంది ఎంపీలతో
వాళ్ళకి ఏ పార్టీ మద్దతు సపోర్ట్ అవసరం లేకుండా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడగడం తప్పించి కాళ్ళు పట్టుకుని నువ్వు ఇవ్వకపోతే మేము ఊరుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తాను అంటాడు. నువ్వు కూడా రాడు, మళ్ళీ రాడు పారిపోతాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు మాత్రం నల్ల డ్రెస్ చేసుకుని ఆ యాత్ర పెట్టాడు. ఆ ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు. మోడీని ఇష్టమైనట్టు మోడీకి ఇష్టమైనట్టు తిట్టాడు. ఎన్నికలు అయిపోయిన 4 ఎంపీలను పంపించాడు బీజేపీలోకి. పవన్ కళ్యాణ్ పార్ట్నర్లను కలిపాడు, వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడుకున్నాడు. మీ గురించి ఏం మాట్లాడు, కుక్కలాగా పడి ఉంటానని చెప్పి కుక్కలాగా అట్లాగే పడి ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చాలా బలహీనుడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం అయితే చంద్రబాబు నాయుడు నక్క. తెలుగుదేశం పార్టీ అదో బొమ్మాయి పార్టీ. తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లో బలం లేదు. ఆ పార్టీకి బలమైనటువంటి నాయకులు లేరు. ఆ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు లేరు. ఆ పార్టీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా లేదు. ఈరోజు తెలుగుదేశాన్ని అభిమానించి తెలుగుదేశానికి కంచుబాటుగా ఉన్నటువంటి అనేక వర్గాలు వేసి కథలు కొట్టుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సామాజిక న్యాయం అని చెప్పి ఆ వర్గాలకు ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ కావచ్చు, వీటన్నిటి వలన ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయింది. మీరు తిరుపతిలో ఎలక్షన్ చూసాం, తిరుపతిలో పార్లమెంట్ ఎలక్షన్ చూసాం. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గారిని తీసుకెళ్లి ఆ పార్టీలో పెట్టి తిరిగారు ఇంటింటికి. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అనేక సమావేశాలు రోజులు అక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాలా, అయినా 3 లక్షల మెజార్టీ వచ్చింది. బద్వేలు బీజేపీని పోటీ పెట్టి బయట నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్టు 90,000 మెజార్టీ. కనీసం 3 పార్టీలు కలిపి డిపాజిట్ రాలా. మన ఆత్మకూరు ఎన్నికలు చూసాం, అక్కడ కూడా కనీసం బీజేపీ డిపాజిట్ రాలా. తెలుగుదేశం వాళ్ళంతా మనకు చేశారా, లేదా ఖాళీ కూర్చుంటారు వాళ్ళు? రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టి ద్వేషించి మన నాశనం అయిపోయి కొన్నటువంటి ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ ఎవరు ఓటేసి ఉంటారు? బీజేపీకి 1000 ఓట్లలో బీజేపీకి 20,000 వచ్చినాయంటే ఆ బలమే మొత్తం ముగ్గురు బలం. పవన్ కళ్యాణ్ గా 20,000లోనే, చంద్రబాబు నాయుడు గా 20,000లోనే, బీజేపీకి దాంట్లోనే. ఇలా ముగ్గురు కలిపి 20,000 వస్తాయి. రేపు కూడా అంతే, ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా. ఈరోజు 1-2 ఉదాహరణలు చెప్పి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా. బొంబాయి గారు నలుగురిని కలిపి మాట్లాడాలంటే 420 గారు. చంద్రబాబు ఒక్కడే జగన్ బొంబాయి గారు. ఈరోజు మీరు ఒకటే అంటే మీలో ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంట్లో తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు 1996లో. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 42 పార్లమెంట్లకి ఎన్నికలు జరిగితే ఎన్ని పార్లమెంట్లు వచ్చినాయి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? 1996లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మొత్తం వాళ్ళు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 42కి ఎన్ని పార్లమెంట్లు వచ్చినాయో తెలుసా మీకు? తెలియదు. 16 వచ్చినాయి 42కి. అంటే మెజార్టీ అంటే 21 దాటి రావాలి. 16 వచ్చినాయి 96లో. 98లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు. ఎన్ని వచ్చినాయో గుర్తుందా? 12 వచ్చినాయి. 42కి 12 మెజార్టీ ఫిగర్ దాంట్లో. 99లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీతో కలిసాడు. ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంట్ సభ్యుడు
గిరిధర్ గుమాంగా అని చెప్పి ఆయన ఇల్లు ఓటేస్తే ఒక ఓటుతో వాజ్పేయి గారు పడిపోయాడు 13 నెలలు. సేమ్ టైం కార్గిల్ వార్ జరిగింది, అప్పుడు మీకు గుర్తే ఉండే ఉంటుంది. ఆ ప్రపంచంలో బీజేపీతో కలిసి 29 సీట్లు సాధించాడు చంద్రబాబు నాయుడు. 96లో 16, 98లో 12, 99లో 29. 3 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ 3 సార్లు ఒక్కసారి మెజార్టీ సీట్లు సాధించాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయిపోయాడు. 2004లో చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సీట్లు ఏమో తెలుసండి, 5. ఇది మాత్రం నాకు గుర్తుంది. రాజశేఖర 5. తర్వాత 2009లో మహాకూటమి పెట్టాడు. ఎవడెవడో టీఆర్ఎస్, చంద్రబాబు నాయుడు, సిపిఐ, సిపిఎం. ఆ మహాకూటమిలో కలిసి పోటీ చేస్తే పార్లమెంట్ సీట్లు ఎన్ని వచ్చినాయో తెలుసా? 2009లో గుర్తుందా? మీరు ఇక్కడ పార్లమెంట్ మెంబర్ గెలిచాడు అప్పుడు తెలుగుదేశం 1600 ఓట్లతోనే ఉంటుంది మన మోదీ. ఎన్ని వచ్చినాయి? 6. ఒకటి ఎక్కువ సాధించాడు ఈ పార్టీలు కలుపుకుని. 4 పార్టీలు కలిపితే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, 5 నుంచి 6కి వెళ్ళాడు. ఆ తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి ఏపీలో. అప్పుడు రాష్ట్రం విడిపోవాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయినాక జూన్ 2వ తారీఖున ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు 2గా. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ అధ్యక్షుడుగా దీన్ని ప్రపంచమంతా పార్టీ ఉంది. తెలుగుదేశం తెలంగాణలో మనకి ఎక్కడెట్ట పరిపాలించాడో అక్కడ చేశాడు, పరిపాలించాడు. మనకు అక్కడే కూడా అక్కడ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, శంషాబాద్, హైదరాబాద్ సృష్టికర్త ఇవన్నీ మనడే కదా, ఈ బొమ్మాయి గడే కదా. ఇక్కడ కలిపి అక్కడ కలిపి ఎన్ని పార్లమెంట్లు వచ్చినాయండి? 17. 42కి 17 వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి బతికుండగా మన నెంబర్ 5, 6. 4లో 5, 9లో 6. సరే ఆయన చచ్చిపోయాడు, ఏదో ఒకటి వదిలిపోయినాం అనుకున్నాం. మా 420 బ్యాచ్ మనడు వచ్చాడు, ఎంటర్ అయిపోయాడు జగన్ బాబు. మొన్న ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం 16, రెండోసారి 12, మూడోసారి 29, నాలుగోసారి 5, ఆరోసారి 6, ఐదోసారి 6, ఏడోసారి 17, 8, ఏడోసారి 3. ఎన్నిసార్లు వచ్చాయండి మెజార్టీ సీట్లు పోటుగడికి? 7 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి సాధించినటువంటి ఈ పోటుగాడు జగన్మోహన్ రెడ్డి గారు పీకుతాడంట. సాధ్యమవుతా? సాధ్యమవుతా? మరేంటి మహానాడికి జనం వచ్చింది, వీడి పెన్మడ జనం పరిగెత్తేది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వచ్చేది. చంద్రబాబు నాయుడు రాసి పెట్టుకోండి, మళ్ళీ ఇదే నరసరావుపేటకు వస్తా ఎన్నికలైనాక. చంద్రబాబు నాయుడుకి ఈసారి 3 కూడా రావు పార్లమెంట్ సీట్లు. చంద్రబాబు నాయుడు 3 కూడా రావు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే 5, 6, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 2, 3. 3 రావు కాబట్టి 1, 2 ఈసారి. అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే. 99లో 294కి 180, 2004లో 47, 294కి, 2009లో 91, 2014లో ఇక్కడ 101, అక్కడ 15, 116, మొన్న 23 ఇక్కడ, అక్కడ 225. అసలు మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు దాటి చచ్చాడండి ఎన్నికలాడి. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి సాగలం మా నాడికి. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 47, ఇప్పుడు 23, 2, 5, 25, 290 జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ లక్ష్మీనాయుడు గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఇవన్నీ బొమ్మాయి కదా. అసలు మనకు అభ్యర్థులు ఉన్నారు తెలంగాణ జాతీయ పార్టీ అని మరి అంటే ఎవడే చెప్పినా కూడా వింటారు దాన్ని. ఇప్పుడు
రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అమాయకులు ఎవరికి ఏమి తెలవదు కాబట్టి మన 420 బ్యాచ్ టీవీలు పెట్టి పేపర్లు పెట్టి మన అందరినీ చంద్రబాబు నాయుడు ఉంటే నీ రాష్ట్రం బాగుంటుంది, ఇటు కాదు గొప్పడు ఇంద్రుడు చంద్రుడు, ఇటు నాని చెప్పినట్టు బొంబాయి వేడు కాదు, జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని చెప్పి చెబుతున్నారు. సరే, మన సంగతి తీసేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ జనానికి ఏమి తెలదు. రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు తెలవు చెప్పకపోతే భారతదేశంలో మిగిలిన రాజకీయ పార్టీలు తెలుసుగా ఎంత మేధావో చంద్రబాబు నాయుడు చక్రాలు బొంగరాలు తిప్పాడు. ఎవరు ఎన్డీఏ అభ్యర్థిని పెట్టారు, ఎవరికి నామినేషన్ పిలిచారు, మత్యమని అడిగారా? యూపీఏ నాయకుని పెట్టారు, వాళ్ళని అడిగారు. ఎవరు ఎందుకని మనకంటే తెలంగాణ పిచ్చినా కూడా మనందరం జగన్మోహన్ రెడ్డి గారు కలుగుతున్నాం. ఇది పెద్ద పోటీగాడు అని చెప్పి జాతీయ స్థాయిలో నిలబెట్టారుదా? రామోజీరావు పాపం పేపర్ తీసుకెళ్ళి అందరికి ఎత్తపోతాం రోజు ప్రింట్ చేసి. రాధాకృష్ణ గారు రామోజీరావు టీవీని కూడా హిందీలో మార్చి అక్కడ డిబేట్లు పెట్టి ఆడుపడి చూసామ్మ బాబాయ్ ఇంత గొప్పగా మాకు ఎలా వదిలేసాక వచ్చాడు తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు బొంబాయి గాడు అని చెప్పి ఈ ప్రపంచం అంతా తెలుసు. మనం నమ్మించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని, కార్యకర్తల్ని, అధికారంలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం. ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు చూడలేదు. 2 ఏళ్ళలో వచ్చేస్తే ఎవరిని వదలలేదు. అన్ని ఎవడన్నా నాలుగోటి అమ్మడి రామారావు గారు అని పిలిపాడు ఉంటే అమ్మడి వచ్చేస్తాడేమో కలుపుకోవాలి. వచ్చేస్తాడేమో. మీరు గ్రామాల్లో ఒకవేళ భయపడిపోయి అమ్మ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మనకి ఇబ్బంది అవుతాయని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోతారేమో. ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి గెలవాలన్నటువంటి పిచ్చి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు. ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండవు. వాళ్ళకి ఒక పక్కేమో ఇంత బలం ఉందంటాడు, రెండో పక్క ఏం చెబుతాడు, పవన్ కళ్యాణ్ నేను ఒక్కడిని ప్రేమిస్తే సరిపోతే ఆయన కూడా ప్రేమించాలి. ఇదంతా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్. పొద్దున్నే రాత్రి పడుకుందా, పొద్దున్నే గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ చెప్పుకుని పడుకుంటారు వీళ్ళందరూ. ఇదంతా బొంబాయి మాటలు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే పోటీ అవుతాయి. ఇవన్నీ ఫిక్స్. ఇదంతా బొంబాయి అన్నట్టు మనకి పిచ్చియాలను చేసి మనం చెప్పడం. వీళ్ళన్నీ మాట్లాడేసుకున్నారు. వీళ్ళు ఆ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయడానికి. ఏమన్నా 2014 పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు. ఏమంటాడని పెట్టి నాకు టైం లేదు, అందుకని నేను చంద్రబాబు నాయుడికి బీజేపీకి సపోర్ట్ చేయలేదు. ఎవడన్నా నేను రాజకీయాల్లో కావాలనుకుంటానండి, ఎన్నికలు వచ్చేసినాయి, ఏం చేస్తా, ఆగిపోతా. పార్టీ పెడితే ఇప్పుడు అభ్యర్థులు పెట్టలేని సావాలని నెక్స్ట్ ఎలక్షన్ చూద్దామని 2 నెలల ముందు వచ్చాయని చెప్పి. అంతేగాని నేను పార్టీ పెట్టేసి ఎవడోడికి తోసేస్తాను ముందుకి వెనకాల నేను ముఖ్యమంత్రిని చేశానని. నేను పార్టీ పెట్టేది నా పార్టీని నిలబెట్టుకోవటానికి, నేను పార్టీ పెట్టేది నేను ముఖ్యమంత్రిని అవడానికి. అంతేగాని ఎవడో ముఖ్యమంత్రిని చేయడానికి ఎవడో పార్టీని నిలబెడతాను. నేను ఎందుకంటే పార్టీ పెడతాను, నాకు టైం లేదనుకుంటే వెయిట్ చేస్తా. మొన్న ఏం చేశానండి నేను, బీఎస్పీ అంటే బహుజన సమాజ్వాదీ పార్టీ, ఎస్సీస్ ఆ పార్టీకి ఓటేస్తారేమో, ఆ పార్టీని కలుపుకుంటే ఎస్సీస్ ఓట్స్ ఏమో మనం వచ్చేవో కాన్స్టిట్యూన్సీకి ఒక 5,000 10,000, తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాకేమో అవకాశం ఉంటుందేమో. ఇవన్నీ కూడా దొంగ లెక్కలు. చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి వ్యతిరేకతనే మనం కొంత చీలిస్తే జగన్మోహన్ రెడ్డికి పడకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలుస్తాడేమో. మొన్న కూడా చంద్రబాబు నాయుడు కోసం ఆ పార్టీ పనిచేసింది. ఇవన్నీ గమనించారు కాబట్టి ప్రజలు 2 చోట్ల ఓడించారు. అయినా కూడా బుద్ధి రాట్లా, అయినా కూడా జ్ఞానం రాట్లా. మళ్ళీ చంద్రబాబుని ఎట్లా కూడా గెలిపించాలి. ఈసారి ఓటు చేయకుండా అంట
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి ఓటు అంతా కూడా తీసుకొచ్చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేయాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మ్యాక్స్ ఫిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నాడు ప్లేన్ రేపు పెట్టి 2017లో నేను ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నా, నవరత్నాలు స్కీములు తీసుకొస్తున్నా, నేను అధికారంలోకి వస్తే వీటిని ప్రజలకు అందిస్తాను, ప్రతి గ్రామానికి పోయి అన్న వస్తున్నాడు, అన్న అధికారంలోకి రాగా నీ కార్యక్రమాలు చేస్తాడని చెప్పి మీరందరూ కూడా తిరగని ప్రజల్లో అని చెప్పి మనం చెప్పాడు. మన మహానాడు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? చెప్పాడా? అధికారంలోకి వస్తే నేను ఈ కార్యక్రమాలు చేస్తా, నేను పాదయాత్ర చేయలేదా కానీ బస్సులో పడుకుని తిరుగుతాను, వయసు తెచ్చా చెప్పాడా? తాత వస్తున్నాడు, తాత అధికారంలో రాక ఏమి చేస్తాడని చెప్పాడు. పోనీ ఏమి చెప్పలా, ఒకరితో తొడగొట్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బండపూతులు తెచ్చిస్తాడు. అదేంటి మహానాడు? 74 ఏళ్ల వయసు, 30-40 సంవత్సరాల పార్టీ అని చెబుతాడు. నువ్వు మహానాడు పెట్టి ఏం చేయాలండి? నువ్వు అధికారంలో వస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పాలి. నీ పార్టీ కార్యకర్తలకి నాయకులు సందేశం ఇవ్వాలి. మీరు వెళ్ళి గ్రామాలకు మాట్లాడి ప్రజలతో మాట్లాడండి. ఎవడన్నా ఒక నా కొడుకు చెప్పాడు, నేనంటే నన్ను కూతురు మంత్రి, నేను కూతురు తిట్టానంటారు. ఆ డయాస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కూతురు తిట్టారు? అది తిడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు తిడతాయి పెట్టినటువంటి మహానాడు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదా పోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. 2024 ఎన్నికలే చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు. పప్పు తిని ఇంటికాడ పడుకోవడమే తప్పించి పిల్లలు రామకృష్ణారెడ్డి ఏకముక్క కూడా పేర్లాడు. దేశంలో ఎక్కడన్నా ప్రపంచం ఎక్కడన్నా పడిపోతారండి. పప్పు ప్యాకెట్ పిల్లలు రామకృష్ణారెడ్డి అంటే పప్పు ప్యాకెట్ అనుకున్నాడు, తెచ్చేసుకున్న ప్రపంచం. ఇటువంటి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఆపేయాలి. చంద్రబాబు నమ్ముకుని ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బొఫ్ఫుడు గాళ్ళు కనుక రెచ్చిపోతే 2024 ఆడు చూద్దాం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఎవరి జోలికి వెళ్ళొద్దు, వదిలేండి, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పి వదిలేరు. 2024లో మీరు ఒక్కడు కూడా ఇక్కడ కనపడేటువంటి పరిస్థితి ఉండదు. ఆ బొమ్మాయి గారి మాటలకి మీరు అధికంగా రెచ్చిపోకుండా మీ పని మీరు చేసుకోండి. మీ పార్టీ కోసం ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినటువంటి పోస్టింగ్లు పెడతాం. ఏ కార్యక్రమాలు చేశారంటే 2024లో చంద్రబాబు నాయుడు రెస్ట్లోకి, పప్పుగాడేమో ఆ పనిలో బిజీగా ఉంటాడు. కాబట్టి మీరే ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటాం మీకన్నా నాకన్నా పేదవాడికి ముఖ్యం, రాష్ట్రానికి ముఖ్యం. మనందరం రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మన గ్రామాలను అభివృద్ధి చేయాలి, మనతో పాటు ఉన్నటువంటి 10 మందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వచ్చాం. ఈ బిల్లులో ఎన్ఆర్జీఎస్ బిల్లులు మనం ఏమన్నా రోడ్లు అయ్యి కాకపోతే చంద్రబాబు నాయుడు 1800 కోట్లతో రోడ్లు వేయించి ఎన్నికల ముందు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బిల్లులో కూడా పోయాడు. వాటన్నిటిని కూడా మనం ఆపేసాం. అయితే కోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా బిల్లులన్నీ కూడా క్లియర్ చేయమన్నారు. కాబట్టి మనకి రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా 1800 కోట్ల రూపాయలు అయింది. పాత బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేలందరితో సమావేశంలో ఆయనే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో ఆ బిల్లులు క్లియర్ చేస్తానని చెప్పి మరి మొన్న 6,650 కోట్ల రూపాయల అమ్మఒడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి మన డబ్బులు ఇచ్చారు. కాబట్టి మన డబ్బు, మీ డబ్బు, మీకు రావాల్సినటువంటి డబ్బు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు చదువులకు ఉపయోగపడినాయి. కాబట్టి ఒక 20 రోజులు, నెల రోజుల్లో మనకు లేట్ అయినా కూడా మన డబ్బు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో పిల్లలకి సహాయం చేశాము. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నామని చెప్పి గర్వంగా ఉండాలని చెప్పి ఈ నెలలో 80% మీకు పిల్లలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను.